పూర్వం కౌశికుడనే బ్రాహ్మణ కుమారుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను తపస్సుకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తల్లిదండ్రులు మమ్మల్ని విడిచి వెళ్ళకు, నిన్ను వదిలి మేము ఉండలేము అని బతిమాలుతారు. అయినా సరే తపస్సుకు వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోతాడు. అప్పుడు ఈయన ఈ కౌశికుడు తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక కొంగ ఈయన మీద రెట్ట వేస్తుంది. ఈ కౌశికుడు కోపంగా ఆ కొంగ వైపు చూస్తే ఆ కొంగ ఆకాశం నుంచి పడి మాడి మసైపోతుంది. అప్పుడు భోజనం వేళ అయిందని ఊళ్ళోకి వెళ్ళి భిక్ష అడుగుతాడు. అప్పుడు ఒక పతివ్రత ఆ పళ్ళెల్లో అన్నీ సర్దుకుంటుంది అన్నం అన్నీ వేయడానికి. అంతట్లోకి ఆవిడ భర్త పొలం నుంచి వేసవికాలం పని చేసుకుని ఇంటికి వస్తారు. ఆ పని చేసి అలసిపోయిన భర్తను చూసి కాళ్ళకి చేతులకి నీళ్ళు ఇచ్చి కడుక్కుని ఆయన స్నానం చేశాక ఆయనకి స్నానం చేయించి భోజనం పెట్టి పడుకున్నప్పుడు సేద తీర్చి విసనకరట్టి విసురుతుంటే అప్పుడు గుర్తుకొస్తుంది, ఓ బ్రాహ్మణ్ణి ఉండమన్నాను భోజనానికి, అయ్యో అని విసనకర్ర పక్కన పెట్టి ఆ అన్నం పళ్ళెం పట్టుకుని వెళ్తుంది. అప్పుడు ఆ కౌశికుడు కోపంగా చూస్తాడు. అప్పుడు పతివ్రత అంటుంది, నువ్వు కోపంగా చూస్తే చెట్టు మీద ఉన్న కాకిని అనుకున్నావా వాడి భస్మం అయిపోవడానికి? అంటే ఇది నీకు ఎలా తెలిసిందమ్మా అంటే, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఆడదానికి భర్తే సర్వస్వం. అయినా నేను నిన్ను మర్చిపోయాను. నా భర్త పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే ఆయనకి అన్నం పెట్టి సేద తీర్చినప్పటికీ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, అందుకనే పట్టుకొచ్చానంట. అమ్మా నువ్వు నాకు ధర్మాలను బోధించవా అంటే, ధర్మాలను బోధించడానికి నాకు ఖాళీ లేదు. నువ్వు మిథిలా దేశం వెళ్ళు. మిథిలా నగరానికి వెళ్తే అక్కడ ధర్మవ్యాధుడు అనే బోయేవాడు ఉంటాడు, మాంసం అమ్ముకుంటాడు. పతివ్రత పంపించిందని చెప్పు, నీకు జ్ఞానబోధ చేస్తాడు అని చెప్తుంది. సరే అని 7 రోజులు 8 రోజులు నడుచుకుంటూ ఆ మిథిలా నగరానికి వెళ్తాడు. ఆ బోయేవాడు కొట్టులోంచి ఈ కౌశికుడిని చూస్తాడు. కౌశిక ఆగు వస్తున్నానని చెప్పి చేతులు కాళ్ళు కడుక్కుని వస్తాడు. నన్ను చూసి కౌశిక అని ఎలా తెలిసిందంటే, ఇది మేము చేసుకున్న మా ధర్మం, మా ధర్మాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి మాకు బలం అని చెప్తాడు, మాకు ఈ శక్తి అని చెప్తాడు. అప్పుడేమో ఇంటికి తీసుకువెళ్తాడు ఈ ధర్మవ్యాధుడు బోయేవాడు, అంటే మాంసం కొట్టు అబ్బాయి. ఇంటికి తీసుకువెళ్తాడు, కూర్చోబెడతాడు. అక్కడ ఈ ధర్మవ్యాధుడు తన తల్లికి తండ్రికి స్నానం చేయించి బట్టలు కట్టి భోజనం పెట్టి విసనకర్రతో విసిరి సేద తీరుస్తాడు. అప్పుడు ఈ కౌశికుడి దగ్గరికి వస్తాడు. ఇవన్నీ చూస్తాడు కౌశికుడు. నీకు ఇది ఇంత శక్తి ఎలా వచ్చిందని అడిగితే, తల్లిదండ్రిని సేవించడం వలన, గురువుల్ని సేవించడం వలన అని చెప్తాడు. నీకు ఇంత శక్తి ఎలా వచ్చిందని అడిగితే, పూర్వజన్మలో నేను ఒక మహర్షి కొడుకుని అని ధర్మవ్యాధుడు చెప్తాడు. అప్పుడు వేదాంగాలు నేర్చుకున్నాను. నాకు అప్పుడు ఆ జన్మలో ఒక మహారాజు కొడుకుతో పరిచయం ఏర్పడుతుంది. ఆ మహారాజు కొడుకు దగ్గర విలువిద్య నేర్చుకున్నాను. ఒకసారి ఆ మహారాజు కొడుకు నేను వేటకు వెళ్ళాము. మహారాజు కొడుకు ఇటువైపు వెళ్ళిపోయాడు, నేను ఇటువైపు వెళ్ళిపోయాను. నేనేమో ఒక పొద దగ్గర శబ్దం వస్తుందని ఒక బాణాన్ని విడిచిపెట్టాను. అడవి పందో జింకో అనుకుని విడిచిపెట్టాను. తీరా చూస్తే మనిషి శబ్దం వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పొదలో ఉన్న ఆయన ఒక మునీశ్వరుడు. అప్పుడు ఆ మునీశ్వరుడు అంటాడు, బ్రాహ్మణుడిపై ఉండి వేదాంగాలు చదువుకుని ఇలా బాణాన్ని విడిచిపెట్టచ్చా? పొదలో ఎవరైనా ఉండొచ్చు కదా, జంతువులే ఉంటాయా? నువ్వు మళ్ళీ జన్మలో బోయేవాడివయ్యి మాంసం అమ్ముకుని బతుకుతావు అని చెప్పి శపిస్తాడు. ఆ మునీశ్వరుడు కాళ్ళు పట్టుకుని ఏడిస్తే అప్పుడు మునీశ్వరుడు అంటాడు, నువ్వు బోయేవాడివైనా ఈ వేదాంగాలు ఏమీ మర్చిపోవు. అప్పుడు బోయేవాళ్ళకి తల్లిదండ్రికి సేవ చేసుకో, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని ఆ మునీశ్వరుడు
నాకు తరుణోపాయాన్ని చెప్పాడు. నేను అందుకే నా తల్లిదండ్రికి సేవ చేసుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు చెప్తాడు, నీ మీద నాకు కోపంగా ఉంది. నీ తల్లిదండ్రులని విడిచిపెట్టొద్దంటే విడిచిపెట్టేసి వచ్చావు. వాళ్ళు నీ కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకుని తినటానికి లేక అల్లాడుతున్నారు. వెళ్ళి వాళ్ళని సేవించు అని చెప్తాడు ధర్మవ్యాధుడు. అప్పుడు ఈ ధర్మవ్యాధుడికి కృతజ్ఞతలు చెప్పుకుని, ఆ పతివ్రతకి కృతజ్ఞతలు చెప్పుకుని తల్లి తండ్రిని సేవించడానికి కౌశికుడు వెళ్ళిపోతాడు.